విజయ్ మాల్యా పూర్తి పేరు విజయ్ విఠల్ మాల్యా. మన దేశంలో ఇతన్ని పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ లాగా కన్సిడర్ చేస్తారు. అసలు విజయ్ మాల్యా మన దేశాన్ని విడిచి యునైటెడ్ కింగ్డమ్కి పారిపోవడానికి కారణం ఏంటి? విజయ్ మాల్యా నిజంగానే స్కామ్ చేశాడు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. విజయ్ మాల్యా మ్యాంగ్లూర్, కర్ణాటకలో విఠల్ మాల్యా మరియు లలిత రామయ్య అనే దంపతులకు జన్మించాడు. విజయ్ మాల్యా తండ్రి విఠల్ మాల్యా యునైటెడ్ బ్రీవరీస్ గ్రూప్కి చైర్మన్. విజయ్ మాల్యా తన ఎడ్యుకేషన్ మొత్తాన్ని కోల్కతాలోనే పూర్తి చేశాడు. 1986లో అతను ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్గా పనిచేసే సమీరా శర్మను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు సిద్ధార్థ్ మాల్యా. మళ్ళీ జూన్ 1993లో సమీరా శర్మను డివోర్స్ ఇచ్చి తన చిన్నప్పటి నుండి తెలిసిన రేఖను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి లియానా, తాన్యా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. రేఖ గతంలో 2 సార్లు వివాహం చేసుకున్నది. రేఖ మునుపటి వివాహం నుండి లీలా, కబీర్ అనే కుమార్తె మరియు కుమారుడు కూడా ఉన్నారు. విజయ్ మాల్యా రేఖ కుమార్తె లీలను దత్తత తీసుకున్నాడు. ఇంతటితోనే విజయ్ మాల్యా పెళ్లి చేసుకోవడం ఆపలేదు. విజయ్ మాల్యాకి 62 ఏజ్ ఉన్నప్పటికీ తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీలో పనిచేసిన 27 ఏజ్ ఉన్న పింకీ లాల్వాన్ని 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ లండన్లో ఉంటున్నారు. విజయ్ మాల్యా లగ్జరీస్ లైఫ్ స్టైల్కు అలవాటు పడిపోయిన ఇతను వెంకటేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు. విజయ్ మాల్యా తన 59వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి 5 కిలోల బంగారు ఇటుకలను సమర్పించారు. అయ్యప్ప స్వామి వారి కోసం మన ఇండియన్ కరెన్సీలో 8 మిలియన్తో బంగారు పూతతో ఉన్న తలుపును కూడా విరాళంగా ఇచ్చాడు. అయినప్పటికీ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలిచే విజయ్ మాల్యాకు బ్యాడ్ టైమ్స్ గట్టిగా హగ్గిచ్చింది. విజయ్ మాల్యా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటంటే విజయ్ మాల్యాకు కింగ్ఫిషర్ బీర్ కంపెనీ ఉండేది. దీనికి ఇండియాలో 50% మార్కెట్ షేర్ ఉండేది. కింగ్ఫిషర్ బీర్ని 52 దేశాలలో కూడా విక్రయించేవారు. విజయ్ మాల్యా 2012లో నష్టాల్లో ఉన్న డియాజియో అనే మల్టీనేషనల్ బెవరేజ్ కంపెనీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ కంపెనీ వల్ల కొంత డబ్బుని నష్టపోయాడు. విజయ్ మాల్యా దీని ముందే 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని స్థాపించాడు. విజయ్ మాల్యా కంపెనీలో పెద్ద మొత్తంలో రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ ఇది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ప్యాసింజర్ ఎవరు ఎక్కకపోయినా రీపెయింట్ మరియు లగ్జరీస్గా మెయింటైన్ చేసేవాడు. అదే సమయంలో మన దేశంలో క్రూడ్ ఆయిల్ ధరను బాగా పెంచేశారు. ఇంకా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి చాలా కంపెనీలు పోటీగా వచ్చాయి. విజయ్ మాల్యా చిన్న చిన్న ఎయిర్లైన్స్ కంపెనీని తన కింగ్ఫిషర్ కంపెనీలో కలుపుకున్నాడు. ఈ విధంగా విజయ్ మాల్యాకు బాగా నష్టాలు వచ్చాయి. 2013 సంవత్సరంలో తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ స్టాఫ్కి శాలరీ ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా విజయ్ మాల్యా బాగా జల్సా చేసేవారు. విజయ్ మాల్యా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇస్తానని, ఇప్పుడు కింగ్ఫిషర్ కంపెనీ లాభాల్లో ఉన్నది అని కొన్ని మాయమాటలు మరియు ఫేక్ డాక్యుమెంట్స్లు పెట్టి ఇండియన్ బ్యాంక్స్ నుంచి $1.2 బిలియన్ అప్పుగా తీసుకున్నాడు. అదే సమయంలో బాగా లాభాలు వచ్చే కింగ్ఫిషర్ బీర్లో కూడా నష్టాలు కూడా వచ్చాయి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా గుజరాత్లో మద్యాన్ని నిషేధించారు. విజయ్ మాల్యా ఇండియన్ గవర్నమెంట్ని సంప్రదించినా కూడా విజయ్ మాల్యాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదానీ, అంబానీలను పట్టించుకునే విధంగా విజయ్ మాల్యాను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కింగ్ఫిషర్ బీర్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ తను ఐపీఎల్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి స్పాన్సర్ చేయడం ఆపలేదు. 24 ఏప్రిల్ 2016న భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ విజయ్ మాల్యా పాస్పోర్ట్ని రద్దు చేసింది. మే 2, 2016న ఆయన రాజ్యసభకు రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాల్యాపై ఇంటర్నేషనల్ వారెంట్ను పెంచాలని ఇంటర్పోల్ని కోరుతుంది. అలాగే జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు 5 మిలియన్ల విలువైన చెక్కును జారీ చేసి మోసం చేశారని ఆరోపణకు సంబంధించి కోర్టుకు హాజరు కాకపోవడంతో మాల్యాపై హైదరాబాద్లోని హైకోర్టు 2016 మార్చి 13న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కానీ విజయ్ మాల్యా 2017న లండన్కు పారిపోయాడు. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్లో $8 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే యూకే సిటిజన్షిప్ ఇస్తుంది. మరియు అక్కడ ఉన్న క్రిమినల్స్ని ఎటువంటి లైఫ్ థ్రెటన్స్ ఉంటే వాళ్ళ విదేశాలకు, అదే దేశాలకు క్రిమినల్స్ని అప్పజెప్పదు. కానీ విజయ్ మాల్యా ఏప్రిల్ 18,
2017 యూకే మెట్రోపాలిటన్ పోలీస్ ఇండియన్ గవర్నమెంట్ని నమ్మించడానికి ఫేక్ అరెస్ట్ చేశారు మరియు బెయిల్ కూడా ఇచ్చేసింది. విజయ్ మాల్యా చేతిలో మోసపోయిన బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ బ్యాంక్, సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, యూకో బ్యాంక్ మరియు జేఎం ఫైనాన్షియల్ అసిస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ బ్యాంకుల దగ్గర నుంచి దాదాపుగా $1.2 బిలియన్, మన దేశ కరెన్సీలో చెప్పాలంటే 9,000 కోట్లను లోన్గా తీసుకున్నాడు. విజయ్ మాల్యా చేతిలో మోసపోయిన బ్యాంకులన్నీ ఇండియన్ గవర్నమెంట్కి ప్రెజర్ పెట్టడం ద్వారా ఇండియన్ గవర్నమెంట్ విజయ్ మాల్యాను మన దేశంలో రప్పించడానికి ప్రయత్నిస్తుంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు తిరిగి చెల్లించని రుణాలకు సంబంధించి మోసం మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై భారతదేశానికి అప్పగించే ఉత్తర్వుపై లండన్లో హైకోర్టులో భారతదేశ ప్రభుత్వం అప్పీల్ కోల్పోయిన నేపథ్యంలో మళ్ళీ మాల్యాపై ఇండియన్ గవర్నమెంట్ 2020 మే నెలలో యూకే సుప్రీంకోర్టులో ఇండియన్ గవర్నమెంట్ అప్పీల్ దాఖలు చేశారు. అయితే రహస్య చట్టపరమైన విషయం కారణంగా ప్రస్తుతం మాల్యాను అప్పగించడం సాధ్యం కాదని 2020 అక్టోబర్ నెలలో ఇండియన్ గవర్నమెంట్కి యూకే సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా విజయ్ మాల్యా పేరు లీక్ అయిన పనామా పేపర్, ప్యారడైజ్ పేపర్లో కూడా పేరు ఉంది. మన ఇండియన్ బ్యాంకులో ఇక్కడ ఉండే రైతులకి, చదువుకునే స్టూడెంట్లకి లోన్ ఇవ్వదు, కానీ ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్లకు లోన్ ఇస్తుంది. దీనిపైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మానేయకండి. జై హింద్.